హలో ఎవ్రీవన్, మై వెయిట్ లాస్ జర్నీలో డే 16కి వచ్చేసాం. హాఫ్ మంత్ తెలియకుండానే అయిపోయింది. డైలీ వీడియో మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి. ఏ రోజు ఏం చేస్తున్నాము అంటే చెస్ట్ అని, ట్రైసెప్, బైసెప్స్, షోల్డర్స్, లెగ్స్ ఇలా అన్నీ చేస్తూ చూపిస్తూనే ఉన్నాను. సో ఈరోజు డే 16 హాఫ్ మంత్కి నాకు తెలిసి 2 వీక్స్కి నేను 3 kgs తగ్గాను. నేను 1 మంత్కి ఒకేసారి వెయిట్ చూపించాలనుకుంటున్నాను. అందుకే మధ్యలో నేను వెయిట్ చెక్ చేసుకున్నది కూడా ఏం చూపించట్లేదు మీకు. సో 30 days అయిపోయాక నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది మీకు చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు వీడియోలో మేము ట్రైసెప్ చేసాం. యాక్చువల్లీ మేము ఎప్పుడో 9:30కి 10కి అట్లా వెళ్ళేవాళ్ళం. ఈరోజు మాత్రం ఎగ్జాక్ట్గా 7 కల్లా వెళ్ళిపోయాం. ఆఫ్టర్నూన్ కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం. జిమ్లో కూడా చాలామంది ఉన్నారండి. మాకు ఎందుకో 9:30 to 11 ఆ టైమే మాకు సెట్ అయ్యేలా అనిపించింది. మార్నింగ్ వెళ్ళాం కానీ అంత ఫ్రెష్ ఫీలింగ్ అనిపించలేదు. సార్ కూడా కొంచెం బిజీగా ఉన్నారు, మాకు చెప్తూ అటు చెప్తూ సో బిజీ ఉన్నారులే అని చెప్పి మేము కూడా 5 వేరియేషన్స్ కొన్ని యాప్స్ చేసుకొని వచ్చేసాము. సో ఈరోజు ట్రైసెప్స్ అనమాట, ట్రైసెప్ చేయించారు. చూపించాను కదా మీకు స్టార్టింగ్లో, అదొక వేరియేషన్, ఇది సెకండ్ వేరియేషన్. 2.5తోనే స్టార్ట్ చేసాము. 5 kgs లిఫ్ట్ చేయలేకపోయాం, కొంచెం పెయిన్ అనిపించింది. అంటే స్టార్టింగే కదా, ఎక్కువ వెయిట్ చేసినా సరే మళ్ళీ ఏదన్నా ఒక చిన్న మజిల్ క్రాక్ అట్లా వచ్చినా సరే ఇబ్బంది అవుతుంది. మీకు చెయ్యగలిగినంత వెయిట్స్ మాత్రమే చెయ్యండి, ఎక్కువ అసలు ఎవ్వరు చెయ్యొద్దు. ఇప్పుడు నేను 10 లిఫ్ట్ చేస్తున్నాను, 7.5 లిఫ్ట్ చేస్తున్నాను అని చెప్పి నన్ను చూసి మళ్ళీ వేరే వాళ్ళు చెయ్యొద్దు. సో వేరే వాళ్ళు చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను కూడా అట్లా ఏం చెయ్యను అనమాట. నేను ఎంత వెయిట్ అయితే లిఫ్ట్ చేయగలను అంత వెయిట్ చేసుకొని నేను చేస్తాను. ఇప్పుడు 30 daysకి తగ్గామనుకోండి, అది ఇంకొంచెం లేట్ అయ్యి 40 to 50 days అట్లా పడుతుంది. అంతేగాని హడావిడిగా ఏదో తగ్గిపోవాలని వీక్ అయిపోవద్దు. అప్పుడు మొత్తానికే హ్యాండ్ ఇచ్చేస్తాం మనం జిమ్కి వెళ్ళిపోకుండా. సో అందుకని కొంచెం నిదానంగా వెయిట్స్ పెంచుకుంటూ ఉండండి, అప్పుడు మీకు కూడా ఈజీ అవుతుంది. అండ్ ఈరోజు ట్రైసెప్లో మాకు 5 వేరియేషన్స్ చేయించారు. నెక్స్ట్ యాప్స్ చేసాము మేము. యాప్స్ చేసేటప్పుడు మాత్రం అయితే ఫుల్ పెయిన్ వచ్చేసాయి, స్టమక్ పెయిన్ అండి బాబోయ్. దీనివల్ల ఏమనిపించిందంటే మాకు దీని బదులు తిండి తినకుండా కామ్గా ఉండి డైట్ చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటే బెటర్ అనిపించింది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి మనకు బాగా పెయిన్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు యాప్స్ చేసేటప్పుడు, లెగ్స్ చేసేటప్పుడు మాత్రం నాకు బాగా అనిపిస్తుంది, బాబోయ్ ఎంత పెయిన్స్ ఉన్నాయో ఏంటో అని. మిగిలిన ఏదైనా వెయిట్స్ నేను బాగా లిఫ్ట్ చేస్తాను, నాకు ఇష్టం వెయిట్స్ లిఫ్ట్ చేయటం అంటే. మిగిలిన కార్డియోకి సంబంధించి అంటే నాకు భలే తలనొప్పి, అంత ఎక్కువ నేను చెయ్యలేను. ఇప్పుడే కదా స్టార్టింగ్, సో కొంచెం అలా అనిపిస్తుందేమో. తర్వాత నిదానంగా చేసే కొద్దీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మేబీ నాకు వెయిట్స్ లిఫ్ట్ చేయటం అంటే బాగా ఇష్టం. ఈవెన్ చెస్ట్ చేసేటప్పుడు నేను ఈజీగా 10 kgs లిఫ్ట్ చేస్తాను. ఈసారి మీకు అది కూడా వీడియో తీసి పెడతాను షార్ట్స్లో. ఫుల్ వీడియో లాస్ట్ టైం తీయలేకపోయాను చేసేటప్పుడు కూడా. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు నేను 10 kgs చేస్తాను చెస్ట్, అప్పుడు మీకు తీసి డెఫినెట్గా పెడతాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నాకు మోటివేషన్ అంత ఎక్కువ వస్తుంది. సో మీరు డెఫినెట్గా ఒక్కొక్క వీడియోకి వ్యూస్ బాగానే వస్తున్నాయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ అయ్యి నేను ఇంకొంచెం ఎక్కువ చేయగలను. సో నేను చేసేయో మీకు చూపిస్తున్నాను కదా, సో డైలీ మీకు ఎంతో కొంత యూజ్ ఉంటుంది. సో నా వీడియోస్ వల్ల మీకు యూజ్ ఉన్నట్లు అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికన్నా ఇట్లా యూజ్ అవుతుంది. అందరూ ఏంటంటే అండి, డెఫినెట్గా వెయిట్ లాస్ ఎట్ హోమ్, ఇంట్లో ఇంత వెయిట్ తగ్గాము, ఇంట్లో డైట్ చేస్తూ ఇంత తగ్గాము, ఇంట్లో నార్మల్, ఇంట్లో మనం తిండి మానేసి గమ్మున అట్లా కూర్చున్నా సరే వెయిట్ లాస్ అయిపోతాం. సో నేనేంటంటే జిమ్కి వెళ్ళి స్టార్టింగ్ నుంచి నా వెయిట్ జర్నీ మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో అందుకనే
కొంచెం మోటివేషన్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా బాగుంటుంది, నాకు కూడా బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అంట, ఎనర్జీ వస్తుంది. సో ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్నారు అన్న ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో అందుకనే అడుగుతున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకున్నాను. సార్ కూడా చెప్పారు సీజనల్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్, ఏ సీజన్లో దొరికే ఆ సీజన్ ఫ్రూట్స్ తీసుకుంటే బాడీకి కూడా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ వస్తుంది, మనం ఇంకొంచెం స్ట్రెంత్ గెయిన్ చేసుకోగలుగుతాము. మీరు ఎటు వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీకు యూజ్ ఉంటుందని చెప్పి ఫ్రూట్స్ తీసుకోమన్నారు. సో అందుకని ఒక కప్పు నేను బ్రేక్ఫాస్ట్ కింద నేను ఇట్లా అవకాడో, పోమోగ్రానైట్, కివి కూడా సి విటమిన్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది, బాడీకి కూడా చాలా ఇంపార్టెంట్, అందుకని చెప్పి తీసుకుంటున్నానండి. మార్నింగ్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ నాది ఇదే. ఈరోజు ఎగ్స్ కూడా తీసుకోలేదు, కంప్లీట్గా ఫ్రూట్సే తీసుకున్నాను. మనం ఒక ఫుడ్కి అలవాటు అయిపోతున్నామంటే మనకి కష్టం అనిపించదు. స్టార్టింగ్ కొంచెం చేసేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుందేమో కానీ తినేటప్పుడు కానీ అబ్బో ఏంటి ఇలా తింటున్నామా, అసలు ఎందుకు తింటున్నాం అని అనిపిస్తుంది, కానీ తింటే మాత్రం చాలా బాగుంటుంది, అలవాటు అయిపోతుంది కూడా. ఇదే హెల్దీ ఫుడ్ అండి. మీరు బయట దొరికే జంక్ ఫుడ్ మానేస్తేనే మీకు హెల్త్ అనేది బాగుంటుంది. ఎంతైనా ఇంట్లో ఆడవాళ్ళు గట్టిగా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం గట్టిగా ఉంటుంది. సో బీ స్ట్రాంగ్, ఉమెన్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉండాలి. సో అందుకనే మీ హెల్త్ మీకు కూడా చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇదండి. కంప్లీట్గా కొంచెం దానిపైన టాపింగ్స్ లాగా నేను కొంచెం బాదం అండ్ వాల్నట్స్ కూడా వేసుకున్నాను. ఆఫ్టర్నూన్ తీసుకున్నాను, ఈరోజు నైట్ తీసుకోలేదు ఇంకా. సో 2 మీల్సే అయినాయి ఈరోజు, చపాతీ అండ్ 1 ఎగ్ అండ్ పప్పు, ఏదో ఒక ఆకుకూర పప్పు మాత్రం చేసుకుంటాను. ఆకుకూర ఉండాలి కాబట్టి మంచిది కూడా, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇది ఈరోజు వీడియో, కంప్లీట్ డే 16.